నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు మనకు చాలా వరకు ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు కూడా మనకు ఈ యొక్క సెషన్లో మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా అటెండ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ను ఒకసారి మనం గమనించుకున్నట్టయితే, సో వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఒకే అప్లికేషన్ అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను కవర్ చేయడం జరిగింది. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీపై ఉన్నత విద్యామండలి సమాలోచనలు, కామన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు. రాష్ట్రంలో వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఒకే అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తుంది. ఆన్లైన్ కామన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఇటీవలే సర్కారు జీవో విడుదల చేసింది. పోస్టుల భర్తీని ఉమ్మడిగా కాకుండా ఏ యూనివర్సిటీ పోస్టులకు ఆ యూనివర్సిటీ భర్తీ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. దరఖాస్తుల స్వీకరణకు మాత్రం కామన్ అప్లికేషన్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ పోర్టల్ను తీసుకురానుంది. అభ్యర్థులు ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో తమకు కావాల్సినటువంటి యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో ఒకే అభ్యర్థి అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేసే భారం తప్పుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటన తెలిపినట్టు ఇక్కడ వార్తను కవర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైనటువంటి అప్డేట్ చూసుకున్నట్టయితే, మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ క్రింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్ ఫర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఈజ్ 309. సో విత్ ద పోస్ట్ ఈజ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన పోస్ట్ను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీఎస్సీలో ఫిజిక్స్ మ్యాథ్స్ కానీ లేదా ఏ కన్సర్న్ డిపార్ట్మెంట్ అయినా సరే మనకు బీఈ బీటెక్లో క్వాలిఫై ఉంటే సరిపోతుంది. సో దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లకు May 24 ఇస్ ద లాస్ట్ డేట్ అని జాగ్రత్తగా గుర్తుంచుకుని ప్రయత్నించండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా చూసుకున్నట్టయితే www.aai.aero అనే వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా యూపీఎస్సీలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో యూపీఎస్సీ అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తంగా మనకు ఉన్న పోస్టులు వచ్చేసరికి 111 అంటే 111 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులను కూడా మనకు ప్రధానంగా చూసుకుంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్, ఏఈ సిస్టమ్ అనలిస్ట్, సో ఈ పోస్టులు అనేది ఉండడం జరిగింది. దీనికి అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ May 1 అనేది మనకు లాస్ట్ డేట్గా ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా మనకు upsconline.gov.in అనే వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా అందుబాటులో ఉంటుందండి. మరొక కీలకమైనటువంటి అంశం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓయూ తప్పిదం విద్యార్థులకు శాపం అంటూ ప్రధానమైనటువంటి ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఉత్తీర్ణత తేదీ తప్పుగా ఇవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ పోస్టుల్లో అన్యాయం, ఆందోళనలో 10 మంది ర్యాంకర్లు అంటూ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఫైనల్ రిజల్ట్ ఇచ్చిందో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి అక్కడ కొంతమంది టాపర్లకు 10 మంది టాపర్లకు అన్యాయం జరుగుతున్నట్టు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సాంకేతిక తప్పిదం అంటూ వర్సిటీ లేక పంపినా పట్టించుకొని టీజీపీఎస్సీ అంటూ ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారుల తప్పిదం ఈ ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ వారికి ఉద్యోగం దక్కకుండా పోయింది. గత ప్రభుత్వంలో 2022 డిసెంబర్ 23న గిరిజన, ఎస్సీ, బీసీ, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల శ్రీ సంక్షేమ శాఖలకు సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023లో పలు దఫాలుగా పరీక్షలు కూడా నిర్వహించింది. నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి అభ్యర్థి ఖచ్చితంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎడ్ పూర్తి చేసి ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీకి 2 రోజుల ముందే ఓయూ పరిధిలోని విద్యార్థులు పాస్ అయినట్టు మెమోలు వచ్చాయి. వాటితో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు పరీక్ష రాస్తే వారిలో కొందరికి మంచి మార్కులు వచ్చాయి. వీరంతా ఆయా జోన్లో రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా మెరిట్ లిస్టులో కూడా ఉన్నారు. ఆ తర్వాత టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది. ఆ వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ కోసం ఓయూకు పంపితే వారేమో సదరు అభ్యర్థి బీఈడీ పాస్ అయిన తేదీని 21 డిసెంబర్ 2022కి బదులు 30 డిసెంబర్ 2022గా పేర్కొన్నారు. దీంతో నోటిఫికేషన్ విడుదలయ్యే
విడుదలైనటువంటి 23 డిసెంబర్ నాటికి బీఈడి పూర్తి కాలేదన్న కారణంతో టీజీపీఎస్సీ అధికారులు 17 మార్చి 2025న విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితా నుంచి వారి యొక్క పేర్లను తొలగించారు. ర్యాంకు వచ్చిన ప్రొవిజనల్ జాబితాలో పేర్లు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కాగా ర్యాంకు వచ్చి మెరిట్ లిస్టులో పేర్లు ఉండి ప్రొవిజనల్ జాబితాలో పేరు రాకపోవడానికి పాస్ అయిన తేదీని తప్పుగా ఇవ్వడం కారణం తెలుసుకున్న అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారులను సంప్రదించగా అక్కడ అధికారులు సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని గత నెల 20వ తేదీన టీజీపీఎస్సీకి లెటర్ పంపించారు. అభ్యర్థులు వెళ్ళి టీజీపీఎస్సీలో అడిగినప్పుడు కూడా అధికారులు వర్సిటీ నుంచి లెటర్ అందిందని చెప్పారు. కానీ ఆ తప్పును సరిదిద్దేందుకు ససేమీర్ అంటున్నారు. దాదాపు 10 మంది అభ్యర్థులు ఈ తప్పిదం వల్ల ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉందంటూ ఇక్కడ ఒక వార్తను కూడా మనకు కవర్ చేయడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రధానంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనం ఆల్రెడీ ఈ యొక్క అంశాన్ని కూడా కవర్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మనకు 69 పోస్టులకు వీళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ ప్రొవిజన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో న్యూఢిల్లీలో మొత్తం 69 పోస్టులు అనేది నోటీస్ చేయడం జరిగింది. సో మనకి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే సైంటిస్టు, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్, అసిస్టెంట్, అదేవిధంగా అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ డ్రాట్స్మ్యాన్, జూనియర్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, యూడీసీ డాటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సో ఎల్డీసీ, అదేవిధంగా ఫీల్డ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి ఇక్కడ పోస్టులు అనేది ఉండడం జరిగిందండి. సో దీనికి సంబంధించి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీటెక్ కానీ, ఎల్ఎల్బి కానీ, యూజీసీ లేదా యూజీ కానీ, పీజీ కానీ, కొన్ని పోస్టులకు ఇంటర్, కొన్ని పోస్టులకు 10th క్లాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఏజ్ వచ్చేసరికి మనకు 35 ఇయర్స్ అట్లా కొన్ని పోస్టులకు డిసైడ్ చేయడం జరిగిందండి. కొన్ని పోస్టులకు డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని ఏజ్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్ రిటర్న్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెరిట్తో దీని యొక్క సెలక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 ఏప్రిల్ 2025 అనేది దీనికి లాస్ట్ డేట్గా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకు పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే cpcb.nic.in/jobs.php అనే ఒక వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అంశం మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ కూడా మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే సెయింట్ బ్యాంక్ ఆఫ్ హోమ్లో ఫైనాన్స్ లిమిటెడ్లో 212 ఖాళీలు అంటూ ముంబైలోని సెయింట్ బ్యాంక్ ఆఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆఫీసర్లో మేనేజర్ పోస్టులకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సెంట్రల్ జనరల్ మేనేజర్ పోస్టులు 15, సీనియర్ మేనేజర్ పోస్టులు 2, మేనేజర్ పోస్టులు 48, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 2, జూనియర్ మేనేజర్ పోస్టులు 34, ఆఫీసర్లు 111 ఆఫీసర్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని ఇంటర్, డిగ్రీ, పీజీ, సిఏ కానీ, సిఎస్ కానీ, సిఎంఏ కానీ, సిఎఫ్ఏ కానీ, ఎంబీఏ కానీ, ఎల్ఎల్బి కానీ, బీటెక్ సివిల్లో వర్క్తో పాటు మన క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. సో ఇక్కడ ఏజ్ వచ్చేసరికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించిన డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 1000 రూపాయలు. దీని యొక్క సెలక్షన్ అనేది ఇంటర్వ్యూతో మనకు సెలక్షన్ అని ఉంటుంది. సో అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 ఏప్రిల్ 2025 అండి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం jobapply.in/cbhf2025 ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. దీంతోపాటు ఎయిమ్స్లో ఫ్యాకల్టీ అనే ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 199 ఫ్యాకల్టీల పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో దీనిపైన గతంలోనే ఎపిటోమ్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో అక్కడ దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఉంది, ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తిస్థాయి సమాచారం కోసం ప్రతి ఒక్కరు కూడా rrp.aimsexams.ac.in అనే వెబ్సైట్లో మీకు పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రధానంగా బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన సమాచారం గురించి కూడా గతంలో ఆల్రెడీ ఎపిటోమ్ వీడియో చేయడం జరిగింది. సో పూర్తిస్థాయి సమాచారం మీకు అక్కడ లభ్యం అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ఎన్ఎల్సి ఇండియాలో 171 కొలువులు అంటూ ప్రధానంగా ఒక వార్తను కూడా ఇవ్వడం జరిగింది. తమిళనాడులోని ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ గతంలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 171 పోస్టులను ప్రకటించింది. వాటిలో జూనియర్ ఓవర్మ్యాన్ ట్రైనీ 69, మైనింగ్ సర్దార్ 102 ఖాళీలు ఉన్నట్టు ఇక్కడ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో మొత్తం పోస్టులలో అన్రిజర్వ్డ్ 90 పోస్టులు, సో ఈడబ్ల్యూఎస్కు 16,
ఓబీసీ మనకు నాన్ క్రిమిలేయర్కి 26, ఎస్టీలకు 37, ఎస్సీలకు 37, ఎస్సీలకు 2 పోస్టులు కేటాయించడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి జూనియర్ ఓవర్మ్యాన్ ట్రైనీ పోస్టుకు మైనింగ్ డిప్లొమా లేదా మైనింగ్ ఇంజనీరింగ్ లేదా దాని ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓవర్మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటియన్సీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటున్నారు. మైనింగ్ సర్దార్ పోస్టుకు మైనింగ్ ఇంజనీరింగ్ కాకుండా ఏదైనా సబ్జెక్టులో డిప్లొమా, డిగ్రీ, మైనింగ్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే డిగ్రీ, డిప్లొమా జనరల్ అభ్యర్థులకు 60% మార్కులతో పాస్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 50% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది అంటున్నారు. ఏజ్ వచ్చేసరికి 30 years అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుందండి. సో అది కూడా లిమిటెడ్గానే ఉంది, తక్కువనే ఉన్నట్టుంది. సో వేతన శ్రేణి వచ్చేసరికి జూనియర్ ఓవర్మ్యాన్ ట్రైనీ పోస్టుకు నెలకు 31,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. మైనింగ్ సర్దార్కు 26,000 నుంచి 1,10,000 వరకు ఉంటుంది. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ను బేస్ చేసుకొని మనకు ఈ యొక్క సెలక్షన్ చేస్తుంటారండి. సార్ మరి యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ 100 మార్కులకు కండక్ట్ చేస్తారు. మొత్తం క్వశ్చన్ పేపర్లో 2 పార్ట్స్ ఉంటాయి సార్. సో అందులో పార్ట్ 1లో జనరల్ యాప్ట్యూడ్ 30 ప్రశ్నలు ఇస్తారు. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అంశాల ప్రశ్నలు అడుగుతారు. ఇవి డిప్లొమా స్థాయిలో కూడా ఉండడం జరుగుతుంది. ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి పార్ట్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ అనేది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అంటే ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఇస్తుంటారు. ఈ క్వశ్చన్ పేపర్ కంప్లీట్లో ఇంగ్లీష్ మోడ్లో మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషను 2 hours ఉంటుంది. సో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్లో జనరల్ కేటగిరీలకు 50%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్లకు 40% అనేది మినిమం మార్కులుగా ఇవ్వడం జరిగింది. ప్రాథమికంగా అర్హత సాధించినప్పటికీ వైద్య పరీక్షల అనంతరమే తుది ఎంపిక ఉండడం జరుగుతుంది. సో మరి ఇవన్నీ అంశాలు జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నాన్ని గమనించుకోండి. దీనికి అన్నిటికీ అప్లై చేసుకోవాలంటే 14th April అనేది లాస్ట్ డేట్గా ఉంది. మనకు ప్రధానంగా nlcindia.in/website.en/websiteలో పూర్తి స్థాయి సమాచారం కూడా ఉంటుంది. మీరు అక్కడ ఎన్రోల్ అయ్యి అప్లికేషన్ కూడా చేసుకోవచ్చండి. సో మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే, మీ కలల కాకి ఉద్యోగానికి వారధిగా ఉంటుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఒక కొత్త కోర్సును కూడా అభ్యర్థుల ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. పోలీసు ఉద్యోగం మీ కలన, ఎపిటోమ్ పోలీస్ అకాడమీ దీనికి మీకు బాసటగా నిలుస్తుందంటూ ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తూ ఒక కొత్త కోర్సును కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, అదేవిధంగా అందులో ఆన్లైన్ ఆఫ్లైన్లో మనకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ టాపిక్లను కూడా పూర్తి స్థాయిలో ఇంటెన్సివ్గా మనకు కంప్లీట్గా కాంపరెంట్స్గా కవర్ చేస్తూ కొత్త బ్యాచ్ను కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 21st April రోజున మనకు ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫుల్ కోర్స్ కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారందరూ కూడా ఈ కోర్సులోకి ఎన్రోల్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ IAS అనే ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ వచ్చరికి 7095606638 లేదా 7095606639 నెంబర్కు కాల్ చేయండి. సో దీని యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ వెన్యూ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్ 1-1-101/A/ సో RTC క్రాస్ రోడ్ ఎబో ఇక్కడ పిజ్జా హట్ అని ఉందండి, ఎబో డామినోస్ పిజ్జా, స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 అశోక్ నగర్. సో 500020 అనేది ఇక్కడ మనకు పిన్ కోడ్గా ఉండడం జరుగుతుంది. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ IAS యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.